వైసీపీ కోవట్లంతా వెళ్ళిపోతారు, పార్టీలో ఉన్న వైసీపీ కోవట్లంతా. ఆ- దానికి ఆ- మాకేం ఆ భయం. అంశం ఆ అంశం పక్కన పెడితే తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఏంటంటే బీజేపీ ఒక 100 మంది ఎంపీల లిస్ట్ తయారు చేసుకున్న తర్వాత ఫోకస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు షిఫ్ట్ చేసి ఇది కొరకరాని కొయ్యలాగా తయారైంది. ప్రత్యేకంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కొంతలో కొంత మెరుగు తెలంగాణ 1 నుంచి 8 దాకా వచ్చారు. కొంచెం ఎఫర్ట్ పెట్టుంటే 25 దాకా వచ్చేవాళ్ళేమో, ఎక్కడో చిన్న లోపం జరిగింది. అటువంటిది ఇక్కడ జరగకుండా ఉండటం కోసం అని చెప్పేసి ముందుగానే రంగంలోకి దిగి రైట్ పవన్ కళ్యాణ్ మీద ఎంతకాలం బ్యాంక్ అవ్వచ్చు, ఎంత మేరకు ఆయన వాళ్ళతో జర్నీ చేస్తారు, వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే ఈయన చప్పున ఆయన రెస్పాండ్ అవుతారు. ఆయనకు నచ్చని విషయాలు ఏమంటే మొహం మీద చెప్పేసి వస్తారు అని వాళ్ళకు కూడా తెలుసు. అయినా కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సరే ఈయన తీరామోసి మొన్న తాడేపల్లిగూడెం సభలో అంత ఓపెన్ అయిన తర్వాత బీజేపీ అనుకుందట ఇంకా దేర్ ఇస్ నో పాయింట్, ఇంకా అతన్ని కన్విన్స్ చేసుకొని మనం వెళ్ళేదేంటి, చూద్దాం మనం ఆల్టర్నేటివ్ ఒక నాయకత్వం మనమే తయారు చేసుకుందామని. వాస్తవంగా వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ తయారు చేసి ఆయన్నే సీఎంగా ఫోకస్ చేద్దామని వాళ్ళకి తెలుసు వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటి. బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో నేను అండర్స్కోర్ ఆంధ్రప్రదేశ్ అనే మాట, తెలంగాణ వ్యవహారం వేరు. సో ఆంధ్రప్రదేశ్లో జరిగిన డ్యామేజ్కి బీజేపీ కోలుకోవాలంటే ఒక 100 ఏళ్ళు పడుతుంది. సో ఈ క్రమంలో వాళ్ళు చాలా జాగ్రత్త పడుతూ సొంతంగా ఒక ప్రత్యామ్నాయం, కాపుల్లో సమర్థవంతమైన నాయకత్వం ఉంది, వాళ్ళందరినీ ర్యాలీ చేసి ఒక చోట 98లో ఏ రకంగా అయితే బీజేపీ రిజల్ట్ ఇచ్చిందో అలాంటి రిజల్ట్ని ఈసారి తీసుకొద్దాం అనుకుంటున్నది బీజేపీ. సో ఈ క్రమంలో జనసేన మీద పూర్తి స్థాయిలో విశ్వాసం పాదుగొల్పడానికి బీజేపీ దగ్గర రీజన్స్ కనపీయట్లా. సో వాళ్ళు అలాగని జనసేన నేను నిందించట్లేదు. జనసేన ఒక ఇండిపెండెంట్ పార్టీ, వాళ్ళు ఉండాలనుకుంటే ఇండియాలో ఉంటారు, మీరు లేకపోతే లేదు, దట్ ఇస్ అప్ టు యూ. దాంతో మీతో వాళ్ళని విభేదించరు. ఈ డెవలప్మెంట్ని చూసిన అటు వైసీపీలో టికెట్లు దొరకని వాళ్ళు, టీడీపీలో టికెట్ దొరకని ఇమీడియట్గా ఏదో ఒక చూసుకుంటారు, మార్గం చూసుకుంటారు. బీజేపీ వైపు వాళ్ళ చూపు ఉంది ప్రస్తుతానికి. ఇదేమన్నా రాబోయే రోజుల్లో అంటే ఒక డెఫినెట్గా థర్డ్ ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అవుతుంది అనుకున్న జనసేనకి ఏమన్నా ఇబ్బంది కలిగించే పరిణామా? ఎలాంటి ఇబ్బంది కలిగించే పరిణామం కాదండి. ఎవరి రాజకీయం వాళ్ళు, ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి పార్టీ బలోపేతం మీద వాళ్ళ దృష్టి ఉంటుంది. బీజేపీ జాతీయ పార్టీ, ఏ ప్రాంతీయ పార్టీకి మేము తగ్గి మీరు మిమ్మల్ని పెంచండి అని అయితే చెప్తుందని నేను అనుకోను. ఎందుకంటే జాతీయ పార్టీ ప్రతి రాష్ట్రంలో వాళ్ళు ఉండాలనుకుంటారు, వాళ్ళు స్వతహాగా ఎంపీలని వాళ్ళు గెలవాలనుకుంటారు, వాళ్ళ కూటమి వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు బలాన్ని చేకూర్చుకోవాలనుకుంటారు. కానీ ప్రాంతీయ పార్టీలని పోషించి వాళ్ళని పెంచి వాళ్ళ సపోర్ట్ తోటి మనం అధికారంలో ఉందామని ఏ జాతీయ పార్టీ అనుకోదు. కొన్ని ప్రత్యేక పరిస్థితులు మీకు బీహార్ చూసుకోండి. బీహార్ పేరుకి అక్కడ వాళ్ళకు వాస్తవంగా వాళ్ళు ఎక్కువ తీసుకొని తక్కువ తెచ్చుకున్న ఆర్జేడీకి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేశారు. జరుగుతాయి అలాంటివి, జరగలేదు చరిత్రలో అని అనడానికి వీల్లేదు. ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళకి బలం లేనప్పుడు వాళ్ళు యాడ్ అయ్యే కొంచెం బలం అయినా కూడా ఆ పార్టీకి ప్రాధాన్యత. వాళ్ళకి బలం లేకపోవడం కాదు, మెజారిటీ స్థానాలు గెలుచుకున్నదే వాళ్ళు. బీజేపీ వాళ్ళు మెజారిటీ స్థానాలు గెలుచుకుంది, కానీ మిత్రధర్మం కొద్దీ ఆయనకు ఆఫర్ ఇచ్చారు. మెజారిటీ స్థానాలు గెలిచింది, అధికారంలోకి రావడానికి సరైన బలం లేదు కాబట్టి పూర్తి స్థాయిలో ఉంది. కానీ ఏంటంటే మిత్రధర్మం ముందర మాట్లాడుకున్న దాని ప్రకారం లేదు, ఆయనే సీఎం అన్నారు, ఆయనకు అట్లే అదే పరిస్థితి కొనసాగించారు. సో ప్రత్యేక పరిస్థితుల్ని మనం పరిగణలో తీసుకోవాలి.